చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీళ్లను తక్కువ చేయకూడదు. ప్రముఖ ఆర్థిక శాస్త్ర నిపుణుడు చాణక్యుడు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాణక్యుడికి ప్రపంచం పట్ల లోతైన జ్ఞానం ఉంది. అర్థశాస్త్రం గురించి ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. జీవితంలో చాలా విషయాల్లో చాణక్యుడి సలహాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి కూడా చేరుకోవచ్చు. ఆర్థిక శాస్త్రంలోనే కాదు, నీతి శాస్త్రంలోనూ చాణక్యుడు కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఆయన ప్రకారం జీవితంలో పొరపాటున కూడా కొందరిని అవమానించకూడదు, తక్కువ చేయకూడదట. వీళ్లను జీవితంలో తక్కువ చేసి చూస్తే మీ జీవితమే దుర్భరం అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. ఎవరిని అవమానించకూడదో తెలుసుకుందాం. అగ్ని. 5 అగ్ని ఆత్మలలో ఒకటి హిందూ మతంలో దేవుడిగా పరిగణిస్తారు. అగ్ని లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. అటువంటి పరిస్థితిలో అగ్నిని తాకడం, దానిపై అడుగు పెట్టడం లేదా నిప్పు మీద ఉమ్మివేయడం పాపంగా పరిగణిస్తారు. ఇది దేవుడిని అవమానించినట్లుగా భావిస్తారు. అలాంటి తప్పు చేస్తే పాపం తగులుతుంది. అందుకే నిప్పును తక్కువ చేయకూడదు. గురువు మన జీవితానికి మార్గదర్శకుడు. అవి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో ఉపాధ్యాయులది చాలా ముఖ్యం. అటువంటి గురువును మీరు ఎప్పుడూ అవమానించకూడదు. వారిని గౌరవించండి, వారి ఆశీస్సులు కోరండి. గురువును గౌరవించని వారు జీవితంలో మంచి భవిష్యత్తును సాధించలేరని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలను దేవతలుగా భావిస్తారు. మంచి జీవితాన్ని కోరుకునేవారు స్త్రీలను ఎప్పుడూ అవమానించకూడదు, వారిని తప్పుడు కోణంలో చూడకూడదు. ఇలా చేసేవారు జీవితంలో మహాపాపం చేస్తారని చాణక్యుడు చెప్పాడు. మహిళలందరినీ గౌరవించడం నేర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. పెద్దలు. జీవితంలో ఎప్పుడూ పెద్దవారిని అవమానించకండి. ఇంట్లో పెద్దలు చూసుకోవడం వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. మీ కుటుంబ పెద్దలను మాత్రమే కాకుండా పెద్దలందరినీ ఎల్లప్పుడూ గౌరవించండి. పెద్దల ఆశీస్సులతో మీ జీవితంలో ఎలాంటి పెద్ద సమస్యలనైనా నివారించవచ్చు. ఆవు. హిందూ మతంలో ఆవును గోమాత అంటారు. ఆవు 33 కోట్ల దేవతల నివాసంగా పరిగణిస్తారు. ఆవును తొక్కడం లేదా అవమానించడం పాపంగా పరిగణిస్తారు. మీరు గోవును సురక్షితంగా సంరక్షిస్తే అది మీ కుటుంబానికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. పిల్లలు చాలా అమాయకులు. ప్రతి బిడ్డను దేవుని ప్రతిరూపం అంటారు. అతని మనసు భగవంతుడిలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఎవరికీ హాని తలపెట్టరు. అలాంటి బిడ్డను దేవుడిలా భావించి ప్రేమించాలి. పిల్లలను దేవుడిగా గౌరవించాలి, ప్రేమించాలి. ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.